ఇంధన రంగం, పట్టణ రవాణా, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యూకే మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. యూకే వ్యాపార భాగస్వామ్య శాఖ డైరెక్టర్ చార్జ్ వాలియా, బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్తో సచివాలయంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు సమావేశమయ్యారు. ఇంధన ఉత్పత్తి, సరఫరా రంగాల్లో సహకారం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాలపై ఇరువురూ చర్చించారు. పట్టణాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ వంటి ఆధునిక పరిష్కారాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎక్స్చేంజ్ ఫైనాన్స్ సహా పలు ఫండింగ్ విధానాలను యూకే బృందం వివరించింది. సుస్థిర ప్రాజెక్టులపై దృష్టి పెట్టి ప్రైవేట్ రంగ పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. గ్లోబల్ భాగస్వాములకు అనుకూల వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పర్యాటకం, విజ్ఞాన భాగస్వామ్యాలపైన ఇరువురు ఆసక్తి వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాల మార్పిడి ద్వారా సంస్థాగత సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.